ఓకే. లాంగ్ టర్మ్ షెడ్యూలర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు షార్ట్ టర్మ్ షెడ్యూలర్ గురించి, అలాగే మీడియం టర్మ్ షెడ్యూలర్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ అ షార్ట్ టర్మ్ షెడ్యూలర్? ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద కనపడుతుంది. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆల్రెడీ ఎల్టీఎస్ లాగే మనకి రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి మారుస్తుంది అంటే కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్. కాకపోతే సిపియు యొక్క లోడ్ని పెంచుతుంది షార్ట్ టర్మ్ షెడ్యూలర్, అండ్ సిపియు యొక్క లోడ్ని తగ్గిస్తుంది మీడియం టర్మ్ షెడ్యూలర్. యాక్చువల్లీ నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ రాలేదు, కానీ యాక్చువల్గా రన్నింగ్ స్టేట్ నుంచి బ్లాక్డ్ స్టేట్ మధ్యలో కూడా ఎంటీఎస్ఏ పనిచేస్తుంది. అంటే విచ్ ఇస్ మీడియం టర్మ్ షెడ్యూలర్ ఆల్సో డిక్రీజెస్ ద లోడ్ ఆఫ్ రన్నింగ్ స్టేట్ ఆర్ ద సిపియు. రన్నింగ్ స్టేట్ నుంచి మనకి బ్లాక్డ్ స్టేట్కి కూడా మార్చగలుగుతుంది ఎంటీఎస్ అనమాట. సో షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే రెడీ స్టేట్లో, అంటే ఆల్రెడీ రెడీగా నెక్స్ట్ మేము రెడీగా ఉన్నామని చెప్పిన ప్రాసెసర్ని తీసుకెళ్ళి సిపియూకి అలొకేట్ చేస్తాడనమాట. వాట్ ఈస్ ద మెయిన్ జాబ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అంటే మీరు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏం చెప్పచ్చు? సిపియు యొక్క ఐడియల్ స్టేట్ని తగ్గించడం కోసం షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అనేది చాలా బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ కోడ్ అనేది కనుక ఎఫిషియెంట్గా ఉంటే దెన్ యువర్ సిపియు ఆర్ ద మన పీసీ అనేది చాలా స్పీడ్గా పనిచేస్తుంది అనమాట. యాపిల్ వాళ్ళ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ కోడ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ షెడ్యూలర్స్ మీద, అంటే లైక్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఎప్పుడు ఎలాంటి షెడ్యూలింగ్ కాన్సెప్ట్ వాడాలి అనే దాని మీద డెఫినెట్లీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసే వాళ్ళ కాన్సెప్ట్ అంతా అక్కడే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షార్ట్ టర్మ్ షెడ్యూలర్ కోడ్ రాశారు, అది ఉన్న వాటికంటే చాలా స్పీడ్ అనుకోండి, దెన్ డెఫినెట్లీ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ బీ వెరీ మచ్ స్పీడర్. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క హార్ట్ ఏదైతే ఉందో ఆ హార్ట్ మొత్తం ఎక్కడ ఉంటుంది? షార్ట్ టర్మ్ షెడ్యూలర్ మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, హార్ట్ మొత్తం షార్ట్ టర్మ్ షెడ్యూలర్ మీద ఉంటుంది. ఎందుకంటే అదే ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెస్ని ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం సిపియూకి అలొకేట్ చేయాలి అనే దాని మీద డిపెండ్ ఉంటుంది. అలాగే ఎంటీఎస్ కూడా ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎలాంటి ప్రాసెస్ వస్తే మనము ఆ ప్రాసెస్ని డౌన్ చేయాలి అనేది కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఎంటీఎస్ ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒక హార్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ షెడ్యూలింగ్స్ అనేవి మనము మల్టిపుల్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి మనకి, వాటన్నిటి గురించి ఫ్యూచర్లో మాట్లాడుకోబోతున్నాము. సో దిస్ ఇస్ మీడియం టర్మ్ షెడ్యూలర్ అండ్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. అండ్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి దేర్ విల్ బీ సంథింగ్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ వర్సెస్ మీడియం టర్మ్ వర్సెస్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. మీరు స్కిప్ చేయాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ స్కిప్, బికాస్ మీకు ఆల్రెడీ ఇక్కడ కంటెంట్ వచ్చింది. అండ్ హూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు బేసిక్గా ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ కోసం ఆ వీడియో చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆర్ దాని తర్వాత వీడియో.